హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమిటంటే ఫోన్‌పే, గూగుల్ పే అలాగే పేటీఎం కూడా మనం ఇష్టం వచ్చినట్టయితే మనం యథేచ్ఛగా అయితే వాడేస్తున్నాం కదా! వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? అయితే మనం ఎక్కువగా కూరగాయల షాపుల్లో గానీ, లేకపోతే మొబైల్ షాపుల్లో గానీ, అలాగే కిరాణా కొట్టుల్లో గానీ, ప్రతి షాపులో కూడా మనకి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం కూడా వాడేస్తున్నాం. మన ఇష్టం వచ్చినట్టయితే వాడేస్తున్నాం. అలాగే ట్రాన్సాక్షన్‌లు కూడా చేసేస్తున్నాం. దీని ద్వారా అయితే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా మీకు? అయితే ఆ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం అమౌంట్ ఎంత చేస్తున్నాం అన్నదైతే అంచనా లేకుండా అయితే మన ఇష్టం వచ్చినట్టయితే మనం చేసేస్తున్నాం. అయితే మనకి సేవింగ్ అకౌంట్‌కి అయితే ఒక లిమిట్ అయితే ఉంది. ఆ లిమిట్ దాటి అయితే మాత్రం మనం చేస్తే మాత్రం మనకైతే వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అయితే మనం ప్రతి ఒక్కరం కూడా మనం బ్యాంక్ అకౌంట్ అయితే వాడుతూ ఉంటాం కదా! ఆ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే ఫోన్‌పేకి కూడా లింక్ అయ్యి ఉంటుంది కదా! ఫోన్‌పేకి గాని, గూగుల్ పే గాని, అలాగే పేటీఎం గాని. అయితే దీని ద్వారా ఏముంటుందంటే మనం ఫోన్‌పేలో, గూగుల్ పేలో మనం ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసామంటే మాత్రం బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇన్‌కమ్ టాక్స్‌కి అయితే రిపోర్ట్ చేస్తారు. అంటే ఆ లిమిట్ ఎంతంటే 10,00,000 మనకి సేవింగ్ అకౌంట్‌లో 10,00,000 దాటిందంటే కంపల్సరీ మనకి బ్యాంక్ వాళ్ళైతే ఇన్‌కమ్ టాక్స్‌కి అయితే రిపోర్ట్ చేస్తారు. దీనివల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ నుంచి అయితే మనకు నోటీసులు అయితే రావడం జరుగుతుంది. 10,00,000 దాటి అయితే మాత్రం మనం ట్రాన్సాక్షన్ చేస్తే కంపల్సరీ అయితే నోటీసులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు మాక్సిమం ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని, అలాగే పేటీఎంలో గాని మన ట్రాన్సాక్షన్‌లు అయితే చేయడం అయితే తక్కువైతే చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ అవుతుందంటే మాత్రం క్యాష్ రూపంగా అయితే చేయండి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే మనం పెనాల్టీలు అయితే కట్టవలసొస్తుంది. భారీ పెనాల్టీలు, తక్కువ కూడా కాదు. లక్షల్లో ఉండే పెనాల్టీలు అయితే కట్టవలసి ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే అయితే మాత్రం అలర్ట్ అవ్వండి. మనకు ఒకవేళ మనకి లిమిట్ ఎక్కువ అవుతుందంటే మాత్రం క్యాష్ రూపంగా అయితే మనం చేయండి. మీకు ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని, అలాగే పేటీఎంలో గాని ఇష్టం వచ్చినట్లయితే ట్రాన్సాక్షన్‌లు అయితే చేయకండి. మనం క్యాష్ రూపంగా అయితే ట్రై చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా అయితే మనకు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఎక్కువగా అయితే ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి ఫోన్‌పే చేసేస్తూ ఉంటారు కదా! ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని, అలాగే పేటీఎం గాని. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమౌంట్ మాత్రం మనం ట్రాన్సాక్షన్ చేసామంటే మాత్రం మనకి ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకవేళ మీకు 10,00,000 దాటిందనుకుంటే మాత్రం మీరు కరెంట్ అకౌంట్ అయితే తీసుకోండి. కరెంట్ అకౌంట్‌కి అయితే కొంచెం లిమిట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఒకవేళ జీఎస్టీ లెక్కలోకెళ్తే మనం జీఎస్టీ కూడా పే చేసుకునేలా అయితే చేసుకోండి. దానివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మనకి ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించి నోటీసులు అయితే రావు. ఈ ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు రావడం వల్ల అయితే మనం చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సొస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.